బ్రాహ్మణిజం అంటే మనిషికి మనిషి పుట్టలేదు అని చెప్పేది. 2 మనిషి కుండల నుంచి, చెమట నుంచి, ముక్కు నుంచి, చెట్టు నుంచి, పాయస నుంచి, వివిధ జంతువుల నుంచి పుట్టాడని చెప్పేది. 3 మంత్రాలు తాయతులు మహిమగలవి అని చెప్పేది. 4 గోవర్ధనగిరిని చిటికెన వేలిపై ఎత్తాడు అనేది. 5 100 పుట్లగదతో యుద్ధం చేశాడనేది. 6 మందర పర్వతాన్ని తాబేలు మోసింది అని చెప్పేది. బాణంతో భూమిలో నుండి నీళ్లు రప్పించాడు అనేది. 8 గుర్రంతో కలిస్తే పిల్లలు పుట్టారు అనేది. నంబరే పైన దేవలోకం, కింద పాతాళం ఉంటాయని చెప్పేది. 10 వర్షాలు పడాలన్నా, పిల్లలు పుట్టాలన్నా యజ్ఞాలు, హోమాలు చేయాలని చెప్పేది. 11 పాములు, పందులు, కోతులు, పక్షులు, కప్పలు, గాడిదలు మాట్లాడతాయని చెప్పేది. 12 సూర్యునికి, చంద్రునికి, వాయుకి, అగ్నికి పిల్లలు పుట్టారు అని చెప్పేది. రాహుకేతువులు సూర్యునికి, చంద్రునికి మింగుతాయని చెప్పేది. 16 ముఖం నుంచి, భుజాల నుంచి, పిరుదుల నుంచి, పాదాల నుంచి మనుషులు పుట్టాడని చెప్పేది. 16 కొమ్ములు కోరలతో వికారంగా ఉండే మనుషులు ఉంటారని చెప్పేది. 16